హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు పార్ట్ 1 చూసాము. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో 8th క్లాస్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఇది పార్ట్ 2 అన్నమాట. అంటే సూక్ష్మజీవులు ఎన్ని రకాలు, అవి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి పార్ట్ 1లో చూసాం మనం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం 8th క్లాస్. ఓకేనా. పార్ట్ 2లో ఏంటంటే హానికరమైన సూక్ష్మజీవులు లేదా హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. అసలు సూక్ష్మజీవులు, వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులనే మనం వ్యాధి జనకాలు లేదా ప్యాథోజెన్సిస్ అంటాం. అయితే అంటువ్యాధుల గురించి ఇచ్చారు ఇక్కడ. అంటువ్యాధులు అంటే గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ, ఒకరి నుంచి ఒకరు తాకడం వల్ల కానీ వచ్చే వ్యాధుల్నే మనం అంటువ్యాధులు అంటాం. సాధారణంగా ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు వచ్చే జలుబు, రొంప అంటాం కదా, జలుబు, ఆటలమ్మ లేదా చికెన్ ఫాక్స్ అంటే పొక్కులు వస్తాయి కదా, శరీరంపై దద్దులు లేదా పొక్కులు వచ్చి శరీరం ఎర్రగా మారుతుంది, ఆ అమ్మవారు అంటాం, అదే ఆటలమ్మ లేదా చికెన్ ఫాక్స్. క్షయ లేదా టీబీ, కలరా, ఈ వ్యాధుల్ని మనం అంటువ్యాధులు అంటాం. అంటే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వాహకాల గురించి ఇచ్చాడు. అంటే వ్యాధుల్ని మోసుకుపోయే వాటిని వాహకాలు అంటాం. సాధారణంగా కీటకాలు, జంతువులు ఈ వాహకాలు లేదా క్యారియర్స్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ దోమ పేరు ఆడ ఎనాఫిలస్ దోమ. దీనివల్ల మనకి మలేరియా వస్తుంది అనమాట. ఒకరి నుంచి ఒకరికి ఇది మోసుకుని పోతుంది. దీనివల్ల రాదు, కానీ ఇది ఒకరి నుంచి ఒకరికి, ఒకరిని కొట్టడం వల్ల తర్వాత ఇంకోళ్ళని కొడితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చాడంటే ఈ పట్టిక చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్. చూడండి, క్షయవ్యాధి. క్షయవ్యాధి మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని ఉంటుంది. మనకి నెక్స్ట్ క్లాసుల్లో ఆ బ్యాక్టీరియా పేర్లు కూడా వస్తాయి. జస్ట్ మనకి ఇక్కడ బ్యాక్టీరియా, వైరస్ అని మాత్రమే మెన్షన్ చేశాడు. క్షయవ్యాధి మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందేస్తుంది అనమాట. తట్టు కూడా వైరస్ వల్లే వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చికెన్ ఫాక్స్ లేదా ఆటలమ్మ వైరస్ ద్వారా వస్తుంది. ఇది కూడా గాలి ద్వారా వస్తుంది, ఒకరినొకరు తాకడం వల్ల కూడా వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. పోలియో, కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి కదా, నడవలేరు. పోలియో మనకి వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా గాలి, నీరు ద్వారా వ్యాప్తి చెందుద్దట. అందుకే మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం. వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఈ వ్యాప్తి మనకి జరగకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ వ్యాధులన్నీ కూడా గాలి, నీరు ద్వారా వ్యాప్తి చెందుతాయి. వీటి నుండి నివారణ ఏంటంటే రోగిని పూర్తిగా వేరు చేయడం, అంటే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళని పూర్తిగా వేరుగా ఉంచడం, రోగి యొక్క వ్యక్తిగత వస్తువులను ఇతరుల నుంచి దూరంగా ఉంచడం, తగిన వయస్సులో టీకాలు, వ్యాక్సిన్స్ వేయించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. ఈ వ్యాధులు రాకుండా కాపాడడానికి నివారణ అంటే ముందు జాగ్రత్త చర్యల్ని మనం టీకాలు వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి కలరా, టైఫాయిడ్. కలరా కూడా బ్యాక్టీరియా వల్లే వస్తుంది, టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా వల్లే వస్తుంది. ఈ రెండు కూడా నీరు లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. దీన్ని కూడా వ్యక్తిగత పరిశుభ్రత, మంచి శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండటం, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం, అలాగే కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల, టీకాలు వేయించడం వల్ల కూడా వీటిని నివారించవచ్చు. కలరా, టైఫాయిడ్ని నివారించవచ్చు. తర్వాత మనకి హెపటైటిస్ ఏ, దీన్నే పచ్చకామెర్లు అంటాము. ఇది కూడా వైరస్ వల్లే వస్తుంది. ఇది నీటి ద్వారా వ్యాప్తి చెందుద్ది. కాచి చల్లార్చిన నీటి తాగడం, అలాగే టీకాలు వేయించుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. మెయిన్ అన్నిటికీ టీకాలు ఉంటాయి. నెక్స్ట్ మలేరియా. ఇది ప్రోటోజోవా జీవి వల్ల వస్తుంది. దోమలు, ఇందాక చెప్పుకున్నాం కదా ఎనాఫిలస్ దోమ, దోమల ద్వారా వ్యాప్తి చెందుద్ది. అయితే మన నివారణ, ముందు జాగ్రత్త చర్యలు ఏంటంటే దోమతెరలు ఉంటాయి కదా, దోమతెరలు ఉపయోగించడం, తర్వాత కీటక సంహారుల పిచికారీ చేయడం, అంటే దోమలు ఎక్కువ వ్యాప్తి చెందకుండా చేలు అటువంటి ఉన్న చోట కీటక సంహారుల్ని పిచికారీ చేయడం, నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు, మనం ఉండే చోట నీరు నిల్వ ఉండకుండా ఫ్రిడ్జ్ వెనకాల చూడండి, వెనకాల తొట్టెలో నీరు ఉంటుంది కదా, అదంతా ఖాళీ చేసేయాలి. అలాగే ఎక్కడున్నా సరే కుండీల్లో నీటిని అది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మెయిన్గా వర్షాకాలంలో మనకి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆ వ్యాధిని మనం రాకుండా చేయవచ్చు అనమాట, వచ్చిన వ్యాప్తి చెందకుండా చేయవచ్చు. ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్. తర్వాత రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ ఉన్నారు చూడండి. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని ఇతను కనుక్కున్నారనమాట. అసలు జంతువుల్లో వచ్చే వ్యాధుల గురించి చూద్దాము. జంతువులకు వచ్చే వ్యాధి అనమాట ఇది ఆంథ్రాక్స్ వ్యాధి. గొర్రెలకు సోకుతుంది. అయితే ఈ వ్యాధికి కారణం బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అని ఇతను రాబర్ట్ కోచ్ కనుక్కున్నారనమాట. ఎప్పుడు 1876లో రాబర్ట్ కోచ్ మనకి ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని కనుక్కున్నారు. నెక్స్ట్ మనకి మొక్కల్లో వ్యాధులు ఏమొస్తాయో చూద్దాం. జంతువుల్లో అయిపోయింది, ఇప్పుడు మొక్కల్లో.
మొక్కల్లో వచ్చే వ్యాధులు ఏంటంటే మెయిన్గా 8th క్లాస్ ఆ పరిధిలోనే చెప్తున్నాను నేను. సిట్రస్ కాంకర్ అంటే నిమ్మ, నారింజ, బత్తాయి అటువంటి మొక్కలు ఉంటాయి కదా, సిట్రస్ మొక్కల్లో సిట్రస్ కాంకర్ వ్యాధి వస్తుంది. అది ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బ్యాక్టీరియాల వల్ల వచ్చి గాలి ద్వారా వ్యాప్తి చెందేస్తుంది. అలాగే గోధుమలో కుంకుమ తెగులు అంటాము, ఇది కూడా శిలీంధ్రాల వల్ల వస్తుంది, గాలి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుద్ది. నెక్స్ట్ బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ వ్యాధి ఉంటుంది, ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందుద్ది, వైరస్ వల్ల వస్తుంది. అలాగే ఇది కీటకాల ద్వారా వ్యాప్తి చెందుద్ది అనమాట. ఈ పట్టిక కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, చేసి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. మీరు కూడా నాతో పాటు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆహారం విషతుల్యం కావడం లేదా ఫుడ్ పాయిజనింగ్. మనకు తెలుసు కదా, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే ఏమవుద్ది, అది ఆహారం పాడయ్యి వామిటింగ్స్ వస్తాయి. అలాగే కొన్ని రకాల వ్యాధులు, అస్వస్థత, తీవ్రమైన అస్వస్థత లేదా కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చంట. కాబట్టి మనం ఫుడ్ని సరిగ్గా నిల్వ చేయాలి. ఆ ఏ పద్ధతులు అంటే పద్ధతులు ఇచ్చాడు ఇక్కడ, రసాయన పద్ధతి ఇచ్చాడు. అంటే నిల్వ చేసే ఆహారాన్ని నిల్వ చేసే పదార్థాలని మనం ప్రిజర్వేటివ్స్ అంటాం. ప్రిజర్వేటివ్స్ మనం సాధారణంగా ఉప్పు లేదా వంట నూనెనే మనం నిల్వ చేయడానికి ఉపయోగిస్తాం పూర్వకాలం నుండి కూడా. కానీ ఇప్పుడు ఏం వాడుతున్నారంటే సోడియం బెంజోయేట్ లేదా సోడియం మెటాబైసల్ఫేట్ని మనకి నిల్వ చేసే పదార్థాలుగా మనకి సాధారణంగా ఉపయోగిస్తున్నారనమాట. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. నెక్స్ట్ మనకి ఉప్పును నిల్వ చేసే పదార్థంగా వాడడం మనకు తెలుసు. అలాగే చక్కెరతో నిల్వ చేయడం, జామ్లు, జెల్లీలు, స్క్వాష్లు వంటి పదార్థాలని చక్కెర కలిపి కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుతారనమాట. ఇది కూడా నిల్వ చేసే ఒక పద్ధతి. నెక్స్ట్ మనకి నూనె వెనిగర్తో నిల్వ చేయడం. నూనె లేదా వెనిగర్ ఉంటుంది కదా, అది కలిపి మనకి ఊరగాయలు చెడిపోకుండా, పచ్చళ్ళు చెడిపోకుండా మనకి కలుపుతారనమాట. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయంటే పాశ్చరైజేషన్, పాలను నిల్వ చేసే పద్ధతినే మనం పాశ్చరైజేషన్ అంటాం. దీనిని మనకి లూయి పాస్చర్ అనే వ్యక్తి, లూయి పాస్చర్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. ఎలా అంటే 15 నుంచి 30 సెకండ్ల పాటు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫుల్గా వేడి చేసి ఆ తర్వాత వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారనమాట. దీన్నే పాశ్చరైజ్డ్ మిల్క్ అంటాం మనం. పాల ప్యాకెట్లో ఉండే పాలు ఇలాగే నిల్వ చేస్తారనమాట. అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ మనకి ప్యాకింగ్లు మంచిగా చేయడం వల్ల నిల్వ ఉంటాయి. ఇన్ని రకాలుగా మనకి నిల్వ చేయడం వల్ల ఆహారం చెడిపోకుండా ఉంటుంది, తద్వారా మనకి వ్యాధులు రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ఇంత ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే వీడియో లెంత్ ఎక్కువైతే మీరు చూడరని చెప్పి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ నత్రజని స్థాపన గురించి ఇచ్చాడు మనకి. నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా అని మనకు తెలుసు కదా. అంటే లెగ్యుమినేసి మొక్కల్లో చిక్కుడు, బఠానీ, పప్పుధాన్యాలు వంటి మొక్కల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా ఉండి మనకి నత్రజనిని మొక్కకు అందిస్తుంది అనమాట. దీన్ని సహజీవనం అంటాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ వేరు బుడిపెల్లో నత్రజని స్థాపక బ్యాక్టీరియా రైజోబియం ఉండి మొక్కలకు కావాల్సిన నత్రజని అందిస్తుంది. ఇక్కడ నత్రజని సైకిల్ ఇచ్చాడు చూడండి, దీంతో మనకి లెసన్ కంప్లీట్ అయిపోద్ది. నత్రజని సైకిల్ అంటే చూడండి ఒకసారి, వాతావరణంలో ఉన్న నత్రజని మెరుపుల ద్వారా ఏమవుద్దంటే వర్షం ద్వారా భూమి మీదకి వచ్చేస్తుంది. భూమి మీదకి వచ్చేసి అలాగే ఇంకే రకాలుగా వస్తుంది అంటే నత్రజని స్థాపక బ్యాక్టీరియాల ద్వారా కూడా వాతావరణంలో ఉన్న నత్రజని బయటకు వస్తుంది. వచ్చి బ్యాక్టీరియా ఏం చేస్తుంది, నత్రజని సమ్మేళనాలుగా మార్చేసి నేలలో కలిపేస్తుంది. నేలలోకి మెరుపుల ద్వారా వస్తుంది, బ్యాక్టీరియాల ద్వారా వస్తుంది. ఈ నత్రజని సమ్మేళనాలను మళ్ళీ మొక్కలు తీసుకుంటాయి. మొక్కలు తీసుకుని వినియోగించుకుని ఫుడ్ తయారు చేసుకుంటే మొక్కల్ని మనం జంతువులు అలాగే మనము మొక్కలు మళ్ళీ తినేస్తాం కదా. ఈ మొక్కల్ని మనం జంతువులు లేదా మానవులు తింటాం. తినడం వల్ల ఈ నత్రజని వీటిల్లో ఉండిపోద్ది. ఇవి విసర్జిస్తాయి కదా, విసర్జించినప్పుడు మనం కూడా విసర్జిస్తాం. అప్పుడు ఆ నత్రజని మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత మృత కళేబరాలు, ఇవి చనిపోయినప్పుడు మొక్కలు, జంతువులు, మానవులు చనిపోయినప్పుడు ఆ మనుషుల్లో ఉన్న దేహంలో ఉన్న జంతువుల దేహంలో ఉన్న నత్రజని మళ్ళీ నత్రజని సమ్మేళనాలుగా మళ్ళీ నేలలో కలిసిపోతాయి అన్నమాట. కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే నత్రజని సమ్మేళనాలనే తిరిగి నత్రజనిగా మారుస్తాయి, రివర్స్లో నత్రజనిగా మార్చి మళ్ళీ వాతావరణానికి ఇచ్చేస్తాయి. ఈ రకంగా నత్రజని వాతావరణంలో స్థిరంగా ఉంటుందన్నమాట, కంప్లీట్గా స్థిరంగా ఉంటుంది అది. ఓకేనా, ఈ నత్రజని సైకిల్తో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.